అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మరికొన్ని రోజుల్లో సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది యుఏఈలోని అబుదాబి నగరం. ముస్లిం దేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తొలి హిందూ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత్ యుఏఈ సాంస్కృతిక అనుసంధానానికి ప్రతీకగా అబుదాబిలో స్వామి నారాయణ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. 27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బాబ్స్ హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే అతిపెద్ద దేవాలయం. ఢిల్లీలోని అక్షరధామ్ సహా దేశ విదేశాల్లో 1100 కంటే ఎక్కువ దేవాలయాలను నిర్వహిస్తున్న ప్రసిద్ధ స్వామి నారాయణ సంస్థ బాబ్స్ దీనిని నిర్మించింది. భారతదేశ వేద వాస్తు శిల్పకళా నిపుణులు నిర్మాణంలో భాగస్వాములయ్యారు. దేవతా విగ్రహాలు సైతం మన దేశంలోనే రూపుదిద్దుకున్నాయి. 40,000 క్యూబిక్ మీటర్ల పాలరాయి, 1,80,000 క్యూబిక్ మీటర్ల స్టాండ్ స్టోన్స్, 18 లక్షలకు పైగా ఇటుకలను నిర్మాణంలో ఉపయోగించారు. అబుదాబిలోని బాబ్స్ హిందూ దేవాలయం మధ్యప్రాచ్యంలో చారిత్రక చిహ్నంగా అలరారనుంది. ఈ అద్భుతమైన ఆలయానికి ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహించేలా ఆలయంలో 7 గోపురాలు నిర్మించారు. ఈ 7 గోపురాలే కాకుండా ఆలయ వైభవాన్ని మరింత పెంచేలా మరో 5 గోపురాలు కూడా ఉన్నాయి. ఆలయ సముదాయంలో తరగతి గదులు, ప్రదర్శన కేంద్రాలు, పిల్లల కోసం ఆట స్థలాలు కూడా ఉంటాయి. బహుళ సాంస్కృతిక కేంద్రంగా ఈ ఆలయం విరాజిల్లనుంది. దాదాపు 700 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నటులు సంజయ్ దత్, అక్షయ్ కుమార్ సహా 50,000 మందికి పైగా ప్రజలు ఆలయ నిర్మాణంలో ఇటుకలు వేశారు. అబుదాబి హిందూ దేవాలయం ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 18 నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుంది. యుఏఈలోని 34 లక్షల మంది భారతీయులు ఈ అద్భుత క్షణాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.